ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 25వ తేదీ తర్వాత మేషరాశి వారికి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితంలో శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఊహించని మార్పులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయితే నవంబర్ 25వ తేదీ తర్వాత మేషరాశి వారికి ఎటువంటి అదృష్టాలు సొంతం కాబోతున్నాయి, ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, చాలా మంచి వ్యక్తులు, కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే స్నేహిత వర్గం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వీరి జీవితంలో కొంతమంది శత్రువులు కూడా వీరికి ఉంటారు. వారు పన్నిన కుట్రల నుండి ఎప్పుడూ కూడా తప్పించుకోవటానికి మేషరాశి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మేషరాశి వ్యక్తులు చాలా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే, ఇదివరకు మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా మీరు సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ నవంబర్ 25వ తేదీ తర్వాత మాత్రం మీకు అదృష్ట ఘడియలు మొదలు కాబోతున్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ ని అయితే పొందుకోగలుగుతారు. ఇదివరకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు కష్టపడ్డా కానీ దక్కని ఫలితాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా దక్కించుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ మేషరాశి వ్యక్తులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గంతో మీ యొక్క లైఫ్ ని మీరు లీడ్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మరో ఆదాయ మార్గం పెరుగుతుంది. అలాగే ఒక్క ఆదాయ మార్గం కూడా లేని వారికి కూడా అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇదివరకు మీరు కన్న కలలు అన్నీ కూడా ఈ సమయంలో మీరు నిజం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు ఈ యొక్క మేషరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కటి సంబంధం కుదిరి అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా పరిస్థితులు అన్ని అనుకూలించి వారు వ్యాపారాలు కూడా ప్రారంభించగలుగుతారు. అలాగే ఉద్యోగార్థులకి చక్కటి అవకాశాలు వారి ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు కూడా దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఈ నవంబర్ 25వ తేదీ తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే అర్హత ఉండి చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో అటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా అంశాలకు సంబంధించి శుభ గడియలు మీకు రాబోతున్నాయి. విదేశీయానం కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను మీకు చూపిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఇదివరకు మీరు చేసిన అప్పులను ఈ సమయంలో క్లియర్ చేసుకుంటారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క ఎదుగుదల అనేది కనిపిస్తుంది. వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు కూడా ఈ మేషరాశి వ్యక్తులకి లభించబోతున్నాయి. మీ జీవితంలో ఇదివరకు మీరు ఊహించని మార్పులు కూడా ఇప్పుడు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఆ మార్పులు కూడా మీకు సానుకూల ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను నవంబర్ 25వ తేదీ తర్వాత మీరు చూడబోతున్నారు.
మేషరాశి వారు శివారాధన చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. గోపూజ చేయండి. శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.